వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. దక్షిణాది గానకోకిల ప్రముఖ దిగ్గజ ప్లేబ్యాక్ సింగర్ ఎస్ జానకి శనివారం రాత్రి 7:30 మైసూరులోని అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. 88వ ఏట వయోభారం, అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం జానకి పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మైసూరులోని మహారాజా కాలేజీ గ్రౌండ్స్ లో ఉంచారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు మైసూరు సమీపంలోని కనిరయ హుండీలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఎస్ జానకి అంత్యక్రియలను అధికారికంగా పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తోంది. 1957లో తన సినీ గాయని ప్రస్థానాన్ని ప్రారంభించిన జానకి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 50,000కు పైగా పాటలను ఆలపించారు. అత్యుత్తమ ప్రతిభకు గాను 4 సార్లు జాతీయ అవార్డులు, 33 సార్లు వివిధ రాష్ట్రాల నుంచి ఉత్తమ గాయని అవార్డులు అందుకున్నారు. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని అవార్డు ఇవ్వడంలో జరిగిన జాప్యం వల్ల 2013లో సున్నితంగా తిరస్కరించారు. మధురగానంతో దశాబ్దాల పాటు సంగీత ప్రియులను అలరించిన గానకోకిల ఎస్ జానకి మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ సహా పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.